హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మీకు ఒక విషయం చెప్పాలండి. నేనైతే మొన్న మా చిన్నమామయ్య కొడుకు మ్యారేజ్ అయింది కదండి, అదైతే నర్సంపేటలో అండి. అక్కడికైతే మా అమ్మ నేను వెళ్ళాము. నర్సంపేటకు బస్సులో వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కాలనీ అండి మా మామయ్య వాళ్ళది. ఆ కాలనీకి ఆటోలో వెళ్ళాము. ఆటో డైరెక్ట్ తీసుకొని వెళ్ళాము. ఆటోలో అయితే ఏమైందంటే బ్యాగ్ పైన, లగేజ్ బ్యాగ్ పైన మొబైల్ పెట్టాను. మొబైల్ పెట్టాక ఆటో నడుస్తూ ఉంటే అటు సైడ్కి పడ్డదండి. అది నేను చూసుకోలేదు, మా అమ్మ కూడా చూడలేదు. బ్యాగ్ తీసుకొని వచ్చేసాము, దిగేసి వచ్చేసాము. వచ్చాక ఇంట్లోకి వెళ్ళాక బ్యాగ్లో చూసే వరకు మొబైల్ లేదు. ఒక 5 మినిట్స్కి అట్లా చూసుకున్నాము, మొబైల్ లేదు. మొబైల్ లేకపోతే మా చిన్న మామయ్య కొడుకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, కానీ నా బ్యాగ్లో ఇక్కడ కనబడలేదు. ఆటో డ్రైవర్ ఎత్తిండండి. లిఫ్ట్ చేసి అన్న మీ వాళ్ళు ఇక్కడ ఇందులో మొబైల్ మర్చిపోయిందండి మా ఆటోలో అని చెప్పారు. అన్న కొంచెం తీసుకొస్తావా అంటే సరే అన్న తీసుకొస్తాను అన్నాడు. కానీ చాలాసేపటి దాకా రాలేదండి. చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. ఆ తర్వాత మళ్ళీ ఒక 10-15 మినిట్స్కి మళ్ళీ కాల్ చేశాము. అన్న ఇంకా మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేమన్నా వస్తాము అని చెప్పి అన్నాము. అంటే ఇట్లా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. అప్పుడు మా మరిది నేను ఇద్దరము వెళ్ళామండి. వెళ్ళేసరికి అక్కడ ఉన్నాడు. నాకైతే మస్తు సంతోషం అనిపించింది. ఇంకా మొబైల్ తీసుకొని కొంచెం అమౌంట్ కూడా ఇచ్చానండి. అతను వద్దన్నాడు, కానీ నాకే మంచిగా అనిపించలేదు. ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరు ఇవ్వకపోతుంది కదా అండి. అతను మంచివాడు కాబట్టి ఇచ్చిండు. అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఉన్నారని ఆయన ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. ఆయనకైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంతే అండి. మొబైల్ అయితే తీసుకొని ఇంటికి వచ్చామండి. వచ్చాక కొంచెం సంతోషంగా అనిపించింది. నా కష్టార్జితం కాబట్టి నా మొబైల్ నాకు దొరికింది అనిపించింది. నా కష్టార్జితమైనా కూడా దొరకాలన్న అది లేదు. కాకపోతే ఇక దేవుడి దయ వల్ల మాత్రం నా మొబైల్ నాకు దొరికింది. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అన్ని వీడియోస్, రీల్స్ అన్నీ అయితే తీయడం అయితే అయ్యింది. అన్నీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ప్లీజ్ అండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మీకు ఒక విషయం చెప్పాలండి. నేనైతే మొన్న మా చిన్నమామయ్య కొడుకు మ్యారేజ్ అయింది కదండి, అదైతే నర్సంపేటలో అండి. అక్కడికైతే మా అమ్మ నేను వెళ్ళాము. నర్సంపేటకు బస్సులో వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కాలనీ అండి మా మామయ్య వాళ్ళది. ఆ కాలనీకి ఆటోలో వెళ్ళాము. ఆటో డైరెక్ట్ తీసుకొని వెళ్ళాము. ఆటోలో అయితే ఏమైందంటే బ్యాగ్ పైన, లగేజ్ బ్యాగ్ పైన మొబైల్ పెట్టాను. మొబైల్ పెట్టాక ఆటో నడుస్తూ ఉంటే అటు సైడ్కి పడ్డదండి. అది నేను చూసుకోలేదు, మా అమ్మ కూడా చూడలేదు. బ్యాగ్ తీసుకొని వచ్చేసాము, దిగేసి వచ్చేసాము. వచ్చాక ఇంట్లోకి వెళ్ళాక బ్యాగ్లో చూసే వరకు మొబైల్ లేదు. ఒక 5 మినిట్స్కి అట్లా చూసుకున్నాము, మొబైల్ లేదు. మొబైల్ లేకపోతే మా చిన్న మామయ్య కొడుకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, కానీ నా బ్యాగ్లో ఇక్కడ కనబడలేదు. ఆటో డ్రైవర్ ఎత్తిండండి. లిఫ్ట్ చేసి అన్న మీ వాళ్ళు ఇక్కడ ఇందులో మొబైల్ మర్చిపోయిందండి మా ఆటోలో అని చెప్పారు. అన్న కొంచెం తీసుకొస్తావా అంటే సరే అన్న తీసుకొస్తాను అన్నాడు. కానీ చాలాసేపటి దాకా రాలేదండి. చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. ఆ తర్వాత మళ్ళీ ఒక 10-15 మినిట్స్కి మళ్ళీ కాల్ చేశాము. అన్న ఇంకా మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేమన్నా వస్తాము అని చెప్పి అన్నాము. అంటే ఇట్లా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. అప్పుడు మా మరిది నేను ఇద్దరము వెళ్ళామండి. వెళ్ళేసరికి అక్కడ ఉన్నాడు. నాకైతే మస్తు సంతోషం అనిపించింది. ఇంకా మొబైల్ తీసుకొని కొంచెం అమౌంట్ కూడా ఇచ్చానండి. అతను వద్దన్నాడు, కానీ నాకే మంచిగా అనిపించలేదు. ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరు ఇవ్వకపోతుంది కదా అండి. అతను మంచివాడు కాబట్టి ఇచ్చిండు. అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఉన్నారని ఆయన ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. ఆయనకైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంతే అండి.